తెలంగాణలో ఆదివారం విస్తృతంగా వర్షాలు కురవగా మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని ఐఎండీ పేర్కొంది. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వారి సమస్యలను సానుకూల దృక్పథంతో నెరవేర్చాల్సింది పోయి నిర్బంధం పెడుతూ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని కోటగల్లి బంగారు మైసమ్మ ఆలయంలో గత 9 రోజులుగా వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చివరి రోజు వారాహి అమ్మవారి అభిషేకం, అర్చన, హారతి, పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చేతుల మీదుగా జరిపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ జోన్ 4లో గల కంటేశ్వర్ వాటర్ ట్యాంక్ వద్ద కొనసాగుతున్న ప్రజాపాలనా సేవా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం తనిఖీ చేశారు. రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా అన్వేష్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయగా బాల్కొండ మండలం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో వారు వెళ్లి అన్వేష్ రెడ్డిని సన్మానించారు. నేడు స్థానిక చంద్రశేఖర్ కాలనీ నందుగల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో తల్లి మరియు పిల్లల సంరక్షణ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షులు బీరేలి విజయరావు తెలిపారు.